ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 3 నెలల వ్యవధిలోకి వచ్చేశాయి. అంతకన్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు నిర్దిష్ట సమయం కంటే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం మెండుగా ఉన్నాయని స్వయంగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఇటీవలే స్వయంగా చెప్పారు. ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేస్తున్న జగన్ ప్రస్తుతం సిట్టింగ్లు మార్చే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం కూడా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై కూడా చంద్రబాబు పవన్ల మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చేసినట్లు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ కూడా సంక్రాంతి తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రత్యేక దృష్టి సారించిన నిర్ణయానికి వచ్చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక విషయానికి వస్తే తెలుగుదేశం జనసేన పొత్తు ఏపీలో ఆ కూటమి అధికారానికి రావడం లాంఛనమైనట్లుగా రాష్ట్ర రాజకీయాలు మార్చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. కేవలం అధికారులకు రావడమే కాకుండా జగన్ పార్టీని కనీస స్థాయికి పరిమితం చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి, ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ను తిరుపతి నుంచి పోటీ చేయాల్సిందిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరుతున్నారని జనసేన తెలుగుదేశం వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇకపోతే జనసేన విషయంలో కూడా టీడీపీ అధినేత ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారట. సీట్ల పంపకంపై ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట చంద్రబాబు గారు. దాని ప్రకారం జనసేనకి 20 ఎమ్మెల్యే మరి 2 ఎంపీ సీట్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో షాక్లో ఉందట అధికార పార్టీ. పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది.